హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను అందరికీ తెలిసినదే అయిన తోటకూర పులుసు నా స్టైల్లో కొంచెం ప్రోటీన్స్ యాడ్ చేసి చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి మంచిగా వాష్ చేసుకొని ఫైన్గా చాప్ చేసుకున్న తోటకూర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా ఇప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసుకున్న శనగల్ని కూడా వేసి కొంచెం పసుపు కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయేలోపు మనము పులుసుకి తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం ముందుగా బాండీ పెట్టి నూనె వేసుకొని కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేస్తే ఇవి పులుసులో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు, పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు, ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపు మిశ్రమం అంతా కూడా ప్రెషర్ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి మనం ఉడికించుకున్న తోటకూరలో యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ తోటకూర మిశ్రమంలోకి ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా సాల్ట్, పులుపుకి సరిపడా చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేటట్లు ఈ తోటకూరలోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల ఆ కూర అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇలా వన్స్ వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం పొడిని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. దీంట్లో మనము శనగలు యాడ్ చేసాం కాబట్టి ప్రోటీన్స్ అనేవి ఆకుకూరలోకి వస్తాయి. ఆకుకూరలో ఎలాగూ విటమిన్స్ ఇంకా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన మీల్లోకి ఇలా తీసుకోవడం వల్ల డైట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి కలిపేస్తే ఎంతో టేస్టీ అయిన తోటకూర పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.